అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాము. కావ్య, ఊహా అండ్ లిపి. అండ్ ఈ రోజు ఒక మూవీ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ మూవీ కావ్య, లిపికి చాలా ఇష్టమైన మూవీ. సో అందుకని ఆ మూవీ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇష్టం లేదా? చిన్నప్పుడు ఇష్టం ఉండేది కదా. నాకు భయం ఆ మూవీ అంటే. సరే, అది మాట్లాడుకుందాము. సో ఇంతకీ ఈ మూవీ పాడ్కాస్ట్ చేస్తున్నాము. బట్ కామెంట్స్ లో ఈ మూవీ ఎంతమందికి తెలుసో, ఎంతమందికి తెలీదో, ఎంతమందికి ఇష్టమో ఇష్టం లేదో ప్లీజ్ తెలపండి. సో మూవీ పేరు గోవింద గోవింద. ఈ మూవీ 1993లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మా ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అండ్ ఈ మూవీలో హీరోయిన్లు నాగార్జున అండ్ శ్రీదేవి. సో ఇది 1993లో వచ్చింది కాబట్టి చాలా పాత సినిమా. సో మేము చిన్నప్పుడు చూసిన సినిమా. బట్ మీకు తెలుసో లేదో ప్లీజ్ చెప్పండి. బికాజ్ ఐఎమ్ క్యూరియస్, ఎంతమందికి మూవీ తెలుసు అని చెప్పి నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంది అందుకని. సో ఎనీవే, సో కావ్య నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను ఆబ్వియస్లీ 1993లోనే చూస్తాను. మనమందరం మూవీ థియేటర్కి వెళ్ళి చూసాము. అప్పట్లో అమ్మ కూడా రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్. సో ప్రతి మూవీకి వెళ్ళే వాళ్ళం. అండ్ నాకు చాలా నచ్చిన మూవీ అండ్ ఇప్పటికీ చాలా ఇష్టమైన మూవీ. నా రీవాచ్ రేట్లో చాలా ఎక్కువ ఉంటుంది. నాకు సినిమాలో కాస్ట్ అండ్ క్రూ, స్టోరీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా స్క్రీన్ ప్లే అన్నీ ఇష్టం. సో నాకు చిన్నప్పుడు ఇలాంటి ఫ్యాంటసీ మూవీస్ చాలా ఇష్టం ఉండేది. సో ఇప్పటికీ నాకు అంత మంచి స్టోరీ ఎలా వచ్చిందో అనిపిస్తుంది. కొన్ని కాంట్రవర్షియల్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా మంచి ఏమంటారు, ఇంట్రెస్టింగ్ మూవీ అండ్ బోల్డ్ కాన్సెప్ట్. అది నా ఒపీనియన్. లిపి? సో అక్క చెప్పినట్లు నేను కూడా 1993లో చూసాను. బట్ ఆబ్వియస్లీ నాకు మూవీ అప్పట్లో నాకు పెద్దగా ఏం గుర్తులేదు. నాకు గుర్తున్న ఓన్లీ థింగ్, అందులో నాకు శ్రీదేవి చాలా నచ్చింది. నేను ఇంటికి వచ్చాక అందరికి ఇవాళ ఇచ్చి నా పేరు నవీనా అనుకుంటూ అందరికి చెప్పా. ఈస్ పెద్దు, అద్రి, సమీ వాళ్ళందరికీ. అదొకటి నాకు ఇంకా గుర్తు. బట్ ఎవెన్చువలీ నాకు ఆబ్వియస్ కొంచెం పెద్ద అయ్యాక చూసినప్పుడు నాకు ఆ మూవీ నచ్చింది. అండ్ నువ్వు ఇందాక భయం అన్నావు కాబట్టి చెప్తాను. నాకు చిన్నప్పుడు అందులో ఆ మాంత్రికుడిని చూస్తే నాకు చాలా భయం వేసేది. ఆ మాంత్రికుడు మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఏముండవు, ఉత్తలాగా బండరాయిలాగా నుంచుంటాడు. బట్ స్టిల్ చాలా భయం వేసేది అతన్ని చూస్తే. సో నాకు తెలిసి ఊహా భయం వేరే భయం. బట్ ఎనీవే మాట్లాడుకుందాము. సో లిపి మాంత్రికుడు అంది చెప్పింది కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ మాంత్రికుడు ఎవడేస్తున్నా నేను ఇప్పటిదాకా ఈ ఒక్క మూవీలోనే చూసాను. తర్వాత ఎప్పుడు ఏ మూవీలో చూడలేదు ఈ మాంత్రికుడిని. అవును, ఆ మాంత్రికుడు పేరు స్టాఫ్ రోజ్ కదా. అందులో మేబీ ఎవరైనా థాయ్ యాక్టర్ ఏమో మరి నో ఐడియా. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మాంత్రికుడికి ఒక్క డైలాగ్ కూడా ఉండదు అసలు. అవును, చాలా కోపంగా ఉంటాడు అంతే. ఇన్ఫాక్ట్ నేను హాలోవీన్ కి ఆ మాంత్రికుడు లాగా రెడీ అవుదాం అనుకుంటే ఆ ఒప్పుకోలేదు. బట్ అదే అన్నావు అప్పుడు కూడా, వద్దు అక్కర్లేదు, ఎవరికి తెలియదు. నాకు తెలిసి నువ్వు ఇండియాలో కూడా అలా రెడీ అయినా ఎవరికి తెలియదు లిపి. అది కరెక్ట్. కాకపోతే ఆ మాంత్రికుడు నన్ను అయితే కనుక నేను ఎప్పటికీ చూసిన మూవీస్ లో ఉన్న బెస్ట్ విలన్ అంటే నేను ఆ మాంత్రికుడు అనే చెప్తా. అగ్రీ. చాలా టాల్ గా ఉంటాడు, స్ట్రాంగ్ ఉంటాడు, చాలా ఫియర్స్ మొహము, భయంకరమైన మొహము. సో డెఫినెట్లీ రామ్ గోపాల్ బ్లాక్ లైన్స్, డాట్స్, మంచి సెలెక్షన్. దాని తర్వాత సో భయం గురించి మాట్లాడాం కాబట్టి ఆ భయం గురించి స్టోరీ చెప్తావా? ఓకే, చూసి చెప్పలేదు. చెప్పలే కదా. సో నేను ఈ మూవీ చిన్నప్పుడే చూసాను. దాని తర్వాత ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ చూద్దామని చెప్పి నేను చాలా టెంప్ట్ అవుతాను, బికాస్ నాకు ఈ మూవీ చాలా ఇష్టమైన మూవీ. కానీ నేను చూడను, ఎందుకంటే సో ఒక మిత్ ఉందన్నమాట ఈ మూవీ గురించి. ఏంటంటే, దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. సో రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కిరీటంని ఆ మాంత్రికుడు ఒక వర్జిన్ అమ్మాయిని ఆ కిరీటం ముందు బలి ఇస్తే గనక తనకి సూపర్ పవర్స్ వస్తాయని చెప్పి ఏదో ఒక మూఢనమ్మకం ఉంటుంది ఆ మాంత్రికుడికి. సో దానికోసం అని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి కిరీటంని దొంగతనం చేయడానికి కొంతమందిని అపాయింట్ చేసి పంపిస్తారు. సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. సో 1993లో అయితే కొంచెం అయింది, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఈ టైంలో ఇలాంటి కాన్సెప్ట్ చేస్తే అసలు ఇట్ వోంట్ ఫ్లై కదా. ఊరుకోరు ఇలాంటి కాన్సెప్ట్. ఏమంటారు, సెన్సర్ బోర్డ్ వాళ్ళు వస్తారు ఫస్ట్. సో బట్ ఎనీవే, సో అప్పుడు ఎలా రిలీజ్ చేస్తారో తెలీదు, రిలీజ్ చేశారు. సో ఇది కొంచెం దేవుడి కిరీటం దొంగలించడము అది అలాంటి కాన్సెప్ట్ కాబట్టి
ఈ మూవీ తర్వాత చాలా మందికి చాలా నష్టం జరిగింది అని చెప్పి ఒక నమ్మకం ఉందన్నమాట. శ్రీదేవి వాళ్ళ మమ్మీకి రాంగ్ సైడ్ లో సర్జరీ చేశారు. దాని తర్వాత నాగార్జునకి చాలా ఫ్లాప్స్ వచ్చాయి. ఇలా ఏదో చాలా చాలా మందికి ఇలా ఏదో నష్టం జరిగిందనమాట. సో ఎలా అంటే ఈ మూవీ దేవుడి గురించి ఇలాంటి మూవీలో యాక్ట్ చేసినందుకు పాపం రామగోపాల్ వర్మకి ఎప్పుడు కూడా అలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎనీవే, సో అందుకని నాకు ఈ మూవీ చూస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పి భయం అనమాట. సో అందుకని ఈ మూవీ నేను ఎప్పుడు చూడను యాక్చువల్లీ. సో కానీ బాగానే ఉంటుంది. చూసాను. సో ఓకే, బట్ అది నాకు భయం పర్సనల్లీ. సో అది. సో బట్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆ మూవీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా బోల్డ్ కాన్సెప్ట్. వెంకటేశ్వర స్వామి లైక్ హిందూస్ లో మన చాలా ఫేమస్ గాడ్ ఇండియాలో. అలాంటి ఆ గాడ్ కిరీటాన్ని దొంగలించాడన్న కాన్సెప్ట్ తీసుకున్నాడంటేనే అర్థమవుతుంది ఎంత బోల్డ్ అని చెప్పి రామ్ గోపాల్ వర్మ. అండ్ ఇంకొకటి, ఈ సినిమాలో సెట్టింగ్ ఆర్ట్ వర్క్ మాట్లాడుకోవాలంటే సూపర్. అచ్చం తిరుమల టెంపుల్ లాగానే ఉంటుంది ఆ సెట్టింగ్ అంతా. లైక్ తిరుమల టెంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందో అలానే. అది అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్. ఓ ఓకే. యా, మొత్తం ఇలాగా చాలా బాగుంటుంది ఆ సెట్టింగ్ అయితే. సో ఎనీవే, సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో చాలా గూస్ బంప్స్ వస్తాయి మనకి. మీకు వచ్చాయా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్లీ దేవుడు శ్రీదేవి మామూలు దర్శనంకి వెళ్తుంది చూడు. దర్శనంకి వెళ్ళినప్పుడు వెనకాల విలన్స్ కూడా ఉంటారు. కాకపోతే తనకి ఇలాగ మంచి దండం పెట్టుకుని వెళ్తుంది, ఇలాగ టన్ 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 ఇలాంటి మ్యూజిక్ వస్తూ అదొకటి. తర్వాత లాస్ట్ లో కూడా దేవుడు ప్రత్యక్షం అవుతాడు లాస్ట్ లో. అప్పుడు గూస్ బంప్స్ వచ్చాయా? నాకు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అప్పుడు పెద్దగా ఇంత టాల్ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు ఏదో సినిమాలు అనుకున్నాం కదా, అలాంటిదే కాపీ అని. అదే మంచు విష్ణు సినిమా కన్నప్పలో కూడా అలానే లాస్ట్ లో ప్రత్యక్షం అవుతాడు చూడు. అప్పుడేం గూస్ బంప్స్ రాలేదు నాకు. కాకపోతే ఈ మూవీలో అయితే నాకు చాలా గూస్ బంప్స్ వచ్చారు లాస్ట్ లో దేవుడు ప్రత్యక్షం అవడం. సో అది ఇంకొకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టోరీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. యా, ఆ కాంట్రవర్షియల్ టాపిక్ పక్కన పెడితే చాలా బాగుంటుంది స్టోరీ. లైక్ ఒక బ్యాంకాక్ నుంచి వచ్చిన అమ్మాయి, తిరుపతిలో పెరిగే ఒక రౌడీ అబ్బాయి, వాళ్ళ చిన్న క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ. తర్వాత రౌడీ అబ్బాయి ఏం కాదు, నార్మల్ జస్ట్ నార్మల్ అబ్బాయిలు ఎలా ఉంటారు పెళ్లి కాకముందు అలాంటి అబ్బాయి. లైక్ ఏదో జస్ట్ నార్మల్ ఒక రౌడీ అబ్బాయి కాదు, కాలేజ్ బంక్ కొట్టే టైప్ అనుకో, ఈక్వలెంట్. పని పాట లేని అబ్బాయి లాగా టాక్సీ డ్రైవర్, కొంచెం బాధ్యత లేని అబ్బాయి, రెస్పాన్సిబిలిటీ ఉండదు. అండ్ నెక్స్ట్ థాయిలాండ్ కి వెళ్తారు సెకండ్ హాఫ్ లో. ఆ థాయిలాండ్ లో ఏదో ఒక కేవ్ లో వెళ్ళి ఫైటింగ్ చేయడము. మనకి ఆదిత్య 369, జగదేక వీరుడు, అదిలోక సుందరి, సాహస వీరుడు, సాగర కన్య, దేవిపుత్రుడు. నాకు ఈ టైప్ ఆఫ్ మూవీస్ లో కొంచెం ఇలాగ కొత్త ఎలిమెంట్ తీసుకొస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, అన్ని రొటీన్ స్టోరీస్ కాకుండా. సో అందుకని నాకు చాలా నచ్చుతుంది. ఆబ్వియస్లీ రామ్ గోపాల్ వర్మ అంటే డైలాగ్స్ ఇలాగా మూవీలా ఉండవు, ఏదో మనకి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. సో నాకు అందుకని కూడా శ్రీదేవి నాగార్జున ఇంటరాక్షన్ అంతా ఒకరికొకరు మాట్లాడుకున్నట్లే ఉంటుంది. నేను యాక్చువల్లీ నాకు ఈ మూవీలో నచ్చిన ఒక పాయింట్ చెప్తాను, నచ్చిన ఒక పాయింట్ చెప్తాను, నేను మర్చిపోయే ముందర. నచ్చేది ఎయిర్పోర్ట్ లో కూర్చుంది పేపర్ వర్క్ మొత్తం ఫిల్ చేస్తుంది కదా. అయితే పక్కన కూర్చొని తెలుగు వాళ్ళ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు మీది, ఎప్పుడు వచ్చారు, ఇవన్నీ క్వశ్చన్ అడుగుతానేమో అని వెళ్ళిపోతుంది. అదొకటి నాకు నచ్చింది. నచ్చనిది అక్కడ ఇందాక చెప్పినట్లు థాయిలాండ్కి వెళ్ళా ఫైటింగ్ సీన్ అవన్నీ ఉంటాయని చెప్పావు కదా. సో బేసికలీ ఇద్దరు అక్కడికి వెళ్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వెళ్ళిందే కిరీటం దొంగతనంలో మరి నాన్నని బయటకు తీసుకుని రావడానికి. మొత్తం టెన్షన్ సీరియస్ సిచ్యువేషన్ లో ఉంటుంది అబ్బాయి లైఫ్. బేసికలీ వెళ్ళి ఏమంటారు, క్లబ్కి వెళ్ళి వాళ్ళు ఆ స్టాఫ్ లో వాట్ ఎవర్ కనెక్షన్ ని పట్టుకోవడానికి అనేసి పోలీస్ వాళ్ళు ఇద్దరే వెళ్తారు. ఇంతకీ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వెళ్తారు, ఆ అమ్మాయి వెళ్తుంది, ఇతను వెళ్తారు. దాని తర్వాత అక్కడికి వెళ్ళి మంచిగా తాగి అవుట్ అయిపోతాడు. ఈ అల్లరి చిల్లర టైప్స్ లో లైక్ ఏమీ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. దాని తర్వాత అక్కడ మొత్తం అంతా ఫైటింగ్ అవుతుంది. ఫైటింగ్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఇప్పుడు ఎక్కింది, ఇందాక తాగింది అని చెప్పేసి అప్పుడు మళ్ళీ పాట.
సో నాకు ఆ అబ్బాయికి ఆ సీరియస్నెస్ లేకపోవడము, సీరియస్ సిచ్యువేషన్ ని కూడా ఏదో టైం పాస్ టైప్స్ లో జాలీ టైప్స్ లో చేయడం నాకు అది నచ్చలేదు. అంటే ఆబ్వియస్లీ అంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ అంతేమో, ఐ డోంట్ నో, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. అంతే. ఇంకొకటి హైలైట్ చెప్పాలంటే లిపి పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ శ్రీదేవి ఎంత బాగుంటుందో, మంచి ఫిగర్, టాల్ ఉంటుంది, షార్ట్ హెయిర్ వేసుకుని, క్లోదింగ్, డ్రెస్సింగ్ స్టైల్. శ్రీదేవి మనం మూవీస్ చాలా మూవీస్ చూసాం శ్రీదేవివి, కానీ రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో చాలా బాగుంటుంది. ఒకటి క్షణ మూవీ, ఇంకొకటి గోవింద జగదగవేట అతొక సుందరి, అందులో కూడా బాగుంటుంది. ఈ మూడు మూవీస్ లో నాకు ఇష్టం శ్రీదేవి, మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. ఆబ్వియస్లీ తను హిందీకి వెళ్ళిపోయాక తెలుగులో చేయలేదు. సో ఈ 3 మూవీస్ మేబీ లైక్ లాస్ట్ 3 మూవీస్ ఓకే, మేబీ చిరంజీవి ఇంకో ఏదో చేసినట్లుంది. ఎనీవే, సో అందుకనే మనకి ఇంకా ఎక్కువ ఫాండ్, ఎందుకంటే ఓన్లీ 3 చేసింది కాబట్టి 90s చాలా బాగుంటుంది. చూసిన శ్రీదేవి మూవీస్ ఓన్లీ ఈ 3 కాబట్టి ప్రాబ్లీ నాకు ఆ స్పెషల్ ఓన్లీ 3 మూవీస్ చూసాను శ్రీదేవి థియేటర్ లో, నేను అంతే. బట్ పాయింట్ ఏంటంటే ఇలాగా థాయిలాండ్, హాంకాంగ్ నుంచి వచ్చిన అమ్మాయి అన్ని గుండు గీసుకుంటుంటే వింతగా చూస్తూ అన్ని తెలుగు సంప్రదాయాలు పాటించుకుంటూ. కానీ నాకు ఒకటి ఇష్టం, హాంకాంగ్ నుంచి వస్తుంది కానీ పాపం అన్ని తెలుసుకుంటుంది, అన్ని కృష్ణదేవరాయలు స్వామి కదా ఇలాంటివన్నీ తెలుసుకుంటుంది. సో అది నాకు ఇష్టం. పుణ్యం వస్తుందని మా బామ్మ చెప్పేది కాదు, ఏదో ఉంటుంది ఒకటి, ఏదో పెద్ద పుణ్యక్షేత్రం అంటారు కానీ రోడ్స్ ఏంటి ఇంత బ్యాడ్ గా ఉన్నాయి. అంటే ఇది ఇంకా మంచి రోడ్స్ వేసారు, అది నిజంగా కూడా అని అంటారు కదా. ఇంకొన్ని ఇంకా ముందుగా వచ్చి ఉంటే ఇంకా చెడ్డలుగా ఉండేవి, ఇప్పుడు రోడ్స్ వేసాక ఇప్పుడు కొంచెం బాగా అంటాడు. అండ్ ఇంకొకటి వాళ్ళ ఇంటికి పూజకు పిలిస్తే మంచిగా చీర కట్టుకొస్తుంది, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ సాంప్రదాయానికి. అండ్ ఇంకొక 2 పాయింట్స్ చెప్తా. ఒకటేమో నాకు అందులో ఇలాగ నవీన అంటే లైక్ రెస్పెక్ట్ చేశారు కదా, కూర్చోండి, రండి, ఇది చూడండి, రేపు ఆ టైంకి వెళ్దామండి. నాకు అది నచ్చుతుంది, లైక్ వెరీ నార్మల్, కొంచెం రెస్పెక్ట్ఫుల్ వేలో, ఇప్పటిలాగా అరే ఒరే టైప్స్ లో కాకుండా. అండ్ ఇంకొకటి నాకు ఆ బేర్ సీన్ లో ఎంత బాగా చేస్తుందో, క్లిఫ్ పై నుంచి పడిపోతూ ఉంటుంది, బేర్ ని చూసి పరిగెత్తుకుంటూ. అండ్ దెన్ నాగార్జున పైకి తీసాక కూడా లైక్ ఆ మొహంలో ఆఫ్టర్ ఉంటుంది చూడు, అది కూడా ఎంత బ్యూటిఫుల్, ఫుల్ షేక్ అవుతూ ఉంటుంది కదా. అవును, లైక్ చూసే ఏదో నిజంగానే పడిపోయింది ఆ ఫీలింగ్ వస్తుంది. వెరీ 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 గార్జియస్. అసలు నువ్వు బేస్ ఏం చెప్పావు కాబట్టి దాని తర్వాతనే ఇందిర మందిర సుందర కాడ రుచిగా అనే సాంగ్ వస్తుంది. సో మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ రామ్ గోపాల్ వర్మ, లెట్ మీ ఫినిష్ మై పాయింట్. సో రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో ముందు నేను చాలా పాడ్కాస్ట్ లో మాట్లాడుకున్నాము, అప్పల్ రాజు పాడ్కాస్ట్ లో కూడా మాట్లాడుకున్నాము. టాపిక్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఎంత చెత్త మూవీ అయినా ఎంత మంచి మూవీ అయినా మ్యూజిక్ బాగుంటుంది. రామ్ గోపాల్ వర్మ మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. సో ఈ మూవీలో కూడా మ్యూజిక్ అన్ని పాటలు చాలా బాగుంటాయి, నాకు అన్ని పాటలు ఇష్టం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది కూడా గోవిందా 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 గోవిందా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నారాయణ ఇంకొకటి కూడా ఉంటుంది, ఇంకో 2 థీమ్స్ ఉంటాయి. ఓం నమో నారాయణాయ ఏదో ఉంటుంది. అవును అదేనే కదా. సో బేసికలీ దొంగతనం అయ్యేరాక వస్తుంది ఈ మ్యూజిక్, తర్వాత ఇంకొక లాస్ట్ లో కూడా వస్తుంది. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మూవీలో సటిల్ కామెడీ కూడా ఉంటుంది, మీరు నోటీస్ చేస్తారో చేయలేదు. అదేంటి మనం క్షణక్షణంలో కూడా మాట్లాడుకున్నాం కదా, అలానే ఈ సినిమాలో నువ్వు చెప్పకపోతే నేను చెప్తా. కళ్ళు చిదంబరం అది సటిల్ మ్యూజిక్. ఒక నిమిషం, సారీ కాదు, పాపము కళ్ళు చిదంబరము ఈ అమ్మాయి పై నుంచి ఆ చెంబు పడేస్తే తన పైన తగులుతుంది పాపం. కాదు, బ్యాంకాక్ లో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు, యూ టెల్ అదర్వైజ్ హిల్ కిల్ యూ అంటే కిల్లుతాను అంటాడు. అంత ఫైటింగ్ లో కూడా. సో సటిల్ కామెడీ. తర్వాత ఇంకొకటి కొంచెం మంది గెస్ట్ అపియరెన్సెస్ కూడా ఉంటాయి కదా, చాలా పాపులర్. సూర్యకాంతం ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ గ్రాండ్ మదర్. తర్వాత సుధాకర్ తన మామయ్య, ఇలాగ కామెడియన్ టైప్. సో ఇంకెవరున్నారు స్పెషల్ క్యారెక్టర్స్ అంటే? అదే ముసలాయన ఆ పంతులు గారు, అదేంటి అదేదో సినిమా సోమయాజులు ఉంటారు.
తర్వాత బుజ్జి బాబు కూడా చాలా ఫేమస్ బాబు. తర్వాత కోట శ్రీనివాస్ లో పరేష్ రావల్, వాళ్ళిద్దరు కూడా చాలా సటిల్ కామెడీ సీన్స్ చాలా ఉంటాయి. కోట శ్రీనివాస్ అదేదో ఫస్ట్ లో వెళ్ళి ఇలాగా ఏమంటే థాయిలాండ్ లో ఒక పిచ్చోడు ఉన్నాడు, ఈ కిరీటంని తీసుకెళ్తే ప్రపంచాన్ని ఏలుతాని నమ్మకము అది ఇది అని చెప్పినప్పుడు అదేంటి దేవుడి కిరీటం గాడ్ 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 అనుకుంటేదో అంటాడు. మధ్యలో కూడా ఇలాగ భయపడతాడు, భగవంతుడు రా అనుకుంటూ భయపడతాడు. అయిపోతారు లేకపోతే ఏదో కదా, డబ్బులు ఎక్కువ చెప్పంగానే ఇంకా దొంగ పంతులు దొంగ స్వామి అప్పుడు పరేష్ రావల్ వచ్చి తీసుకెళ్తాడు. సో నాకు ఒక డౌట్ ఉంది మూవీ గురించి. ఇంతకీ ఆ చిన్నపిల్లాడిలో నిజంగా దేవుడు ఉంటాడా? దేవుడా చిన్నపిల్లాడు? యాక్చువల్లీ కాదు, లాస్ట్ లో పూంతాడు. లాస్ట్ లో కాదు, ఇప్పుడు ఆ మత్తు మంది వచ్చినప్పుడు అందరు పడిపోతారు, ఈ అబ్బాయి ఒక్కడే కూర్చుని ఉంటాడు. అందుకే ఈ అబ్బాయిని బ్యాంకాక్ తీసుకెళ్తారు కదా గుర్తుపట్టడానికి. ఫస్ట్ సీన్ నుంచి దేవుడి లాగానే చూపిస్తారు కదా లిపి ఆ అబ్బాయిని. అవును, ఫస్ట్ నుంచి లేదు, ఫస్ట్ సీన్ నుంచి దేవుడి లాగానే ఉంటాడు. అందుకనే కాదు, అనాథ బాలుడు కాదు, అనాథ బాలకుడు కాదు, బాలుడు ఒక పర్పస్ తోటి పుట్టిన ఆయన. అందుకని అలా అనిపిస్తుంది మనకి సర్కమ్స్టాన్సెస్ వల్ల. లేకపోతే లాస్ట్ లో పూంతాడు. కాదక్క, జరుగుతుంటుంది ఫస్ట్ నుంచే చిన్న బాబు. లాస్ట్ లో దేవుడు ఆ బాబు నుంచి వెళ్ళిపోతాడు, ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అప్పుడు దేవుడు లేడు, ఫస్ట్ నుంచి దేవుడు ఉంటాడు. ఆ అబ్బాయే కదా లిపి, ఆ అబ్బాయికి కదా లిపి కష్టాలు సుఖాలు చెప్పుకుంటా అంటాడు. దాని తర్వాత ఆ అబ్బాయి మూలంగానే కదా ఈ అమ్మాయిని కలుస్తాడు. మళ్ళీ బ్యాంకాక్ వచ్చి ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వస్తే ఆ అబ్బాయి మూలంగానే కదా, చిరబాబు మూలంగానే కదా. దాని తర్వాత ఒకవేళ దేవుడు కాకపోతే అందరూ కింద పడిపోయి నిద్రపోతూ ఉంటారు, ఈ అబ్బాయి ఒకటి నిద్రపోడు. ఎందుకు? గుడ్లో అబ్బాయి తర్వాత వస్తాడేమో. కాదు, అబ్బాయి అక్కడే ఉంటాడు. అందుకే అబ్బాయి దొంగల్ని చూస్తాడు, అందుకే అబ్బాయిని తీసుకెళ్తాడు బ్యాంకాక్ కి దొంగల్ని గుర్తుపట్టడానికి. ఇన్నిసార్లు చూసింది, స్టోరీ తెలీదు. అది కూడా ఒక 3 పోలీస్ ఆఫీసర్స్ తోటి. లిపి అబ్బాయిని ఎందుకు తీసుకెళ్తా లిపి? దొంగల్ని గుర్తుపట్టడానికే కదా చూసినందుకే. కాకపోతే అబ్బాయి ఎందుకు పడిపోడో దొంగలు వచ్చి వెళ్ళిపోదు, అక్కడే కూర్చుంటాడు ఈ అబ్బాయి వచ్చే లోపల. తర్వాత వస్తాడట అబ్బాయి, అక్కడే ఉంటాడు. అందుకే దొంగల్ని చూస్తాడు. కానీ అబ్బాయికి ఏం కాదు, ఎందుకంటే నాకు తెలిసి అబ్బాయి, అదే డౌట్ నాకు, అబ్బాయిలో దేవుడు నాడా అని. అక్కడికి ఇప్పుడు అర్థమవుతుంది సినిమా. కాదు, నేను ఇంకా ఒప్పుకోను. అబ్బాయికి ఏమి స్టార్టింగ్ నుంచి దేవుడు ఒక స్పెషల్ పర్సన్ అంతే, అంతేగాని స్టార్టింగ్ నుంచి దేవుడు ఏంటి ఏమంటారు, ఏదో పర్పస్ తోటి పుట్టిన అబ్బాయి లాగా. సో నేను దేవుడు నేనైతే అనుకోను. అబ్బాయిలో లాస్ట్ లో అయితే ఉంటాడు, లాస్ట్ లో వస్తాడు. లాస్ట్ మరి అబ్బాయి ఎందుకు పడిపోడు? అబ్బాయి ఎందుకు మెలకుగానే ఉంటాడు అందరూ పడిపోతే? అదే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మళ్ళీ రీవాచ్ ఇవ్వలేదు, ఏమి లాస్ట్ లో అబ్బాయి వెళ్ళిపోతాడు కూడా, మాయమైపోతాడు. మాయమైపోడు అబ్బాయి లాస్ట్ లో పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇద్దరు గుండులతో. అదే దాని తర్వాత దాంట్లో అబ్బాయిలోంచి అప్పుడు వెళ్ళిపోతాడు దేవుడు. ఫస్ట్ నుంచి దేవుడు ఉంటాడు, అబ్బాయిలోకి అప్పుడే వస్తాడు, అప్పుడే వెళ్ళిపోతాడు. ముందటి నుంచే ఉంటాడు ఆ అబ్బాయి. అందుకే ఈ అబ్బాయి కోసమే చనిపోతాడు. దాని తర్వాత నవీన వచ్చి కలుస్తుంది. ఇవన్నీ అబ్బాయి చేస్తాడు, అమ్ముగబ్బాయి చెప్పేది కదా. ఏం తెలీదు. ఇంకొకటి లెట్స్ చేంజ్ ద టాపిక్. ఇంకొకటి ఏంటంటే నాకు ఇందులో లవ్ స్టోరీ కూడా చాలా మంచిగా మెచ్యూర్ కనిపిస్తుంది. లైక్ ఇలాగా అమ్మాయి కూడా సిల్లీగా ఇలాగా అబ్బాయితో ఉండిపోకుండా ఇండియాలో ఆబ్వియస్లీ కొంచెం అట్రాక్షన్, కొంచెం మంచి లైకింగ్, ఇంక్లినేషన్ వస్తుంది. తర్వాత వాళ్ళు విడిపోతారు, మళ్ళీ బ్యాంకాక్ లో ఆబ్వియస్లీ రీకనెక్ట్ అవుతారు అనుకో. సో అది కూడా చాలా న్యాచురల్ కనిపిస్తుంది. ఇలాగా వాళ్ళు అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం ఉంటుంది కానీ ప్రేమ ఉండదు అనుకుంటాను నేను వెళ్ళిపోయేప్పుడు. మంచి సాఫ్ట్ ఫీలింగ్ కాదు ఎవరికి, అబ్బాయికి అమ్మాయికా? అమ్మాయికి ఉండదు, అమ్మాయి సైడ్ నుంచి జస్ట్ మంచి ఫ్రెండ్ లాగా అలా ఉంటుంది కానీ ప్రేమ ఉండదు. అమ్మాయికి బ్యాంకాక్ లో వస్తుంది ఫీలింగ్స్.
ఈ అమ్మాయికి ఎప్పటి నుంచి సాఫ్ట్ ఫీలింగ్ లేకపోతే ఇంకా ఎక్కువ ఇష్టం వచ్చిందంటే ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు కదా, ఆ దొంగల నుంచి, ఆ బేర్ నుంచి. అందుకని అప్పటి నుంచి ఈ అమ్మాయి అంటే ఇష్టం. ఈ అబ్బాయి అంటే కొంచెం ఇష్టం వస్తుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇలాగ ప్రతి మూవీస్ లో ఒక్కసారి చూపిస్తారు, 1 ఇన్స్టెన్స్ తోటి చేంజ్ అయిపోతారు. అలా ఏం అవ్వదు, మంచిగా న్యాచురల్ గా వెళ్ళిపోతుంది హ్యాపీగా. ఇష్టమని తెలుస్తుంది, ఎందుకంటే అబ్బాయి వచ్చినప్పుడు ఆ తాయెత్తు కట్టుకునే ఉంటుంది కదా, చూస్తాడు తాయెత్తుని. అప్పుడు అబ్బాయి కూడా అపియరెన్స్ సిల్క్ స్మిత. అవును. సో అందరు ఇలాగా ఐకానిక్ వాళ్ళని పెట్టుకున్నారు. ఒక పాటలో అమ్మాయిని, తర్వాత బామ్మ అంటే సూర్యకాంతంని, జోకర్ మావయ్య అంటే సుధాకర్ ని. కాదు, మీ ఇద్దరికి గుర్తుందా చిన్నప్పుడు మనము టీవీలో నార్మల్ గా పాటలు వచ్చేవి కదా, సినీ రంజని, మనోరంజని, మనము శ్రీదేవి సరగాలు అప్పుడు మనం శ్రీదేవి సాంగ్ వస్తే మనము వైట్ డ్రెస్ కోసం చూసేవాళ్ళం, గుర్తుందా? అవును గుర్తుంది. శ్రీదేవికి వైట్ ఫేవరెట్ కలర్, ప్రతి ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుకోవచ్చు కావాలంటే. సో ప్రతి పాట బాగుంటుంది. ఫస్ట్ అమ్మ బ్రహ్మదేవుడు ఆ పాట చాలా బాగుంటుంది. కాదు, ఆ పాట యాక్చువల్ గా ఆ పాట వింటుండే లిటరలీ శ్రీదేవి అనేది శ్రీదేవి గురించి రాసిందే, బట్ లైక్ వెరీ యాప్ట్ గా ఉంటుంది. శ్రీదేవి, సీతారామ శాస్త్రి చాలా బాగా రాస్తుంది. ఇందిర మందిర సుందర దాంట్లో అవుట్ఫిట్స్ ఎంత బాగుంటాయో అమ్మాయివి. అవును, ఈ మూవీలో పాటలు అన్నిట్లో ఉంటాయి అవుట్ఫిట్స్, చాలా బాగుంటాయి. మంచి ఫ్రీడమ్ ఇస్తారేమో. అందుకంటే అందమా బాగుంటాయి. అదొక పాట కూడా బాగుంటుంది. అందులో మంచి నవీన నవీన ఇంకే పాటలు ఉన్నాయి. పాటలు ప్రేమంటే ఏమంటే ఎదంతా ఎట్టా చెప్పగలం. మళ్ళీ చెప్పాలి, నాకు గుర్తుకోలేదు అసలు ఈ పాట. ఈ పాటలు నా ప్లేలిస్ట్ లో ఉంటాయి, నేను వింటూ ఉంటాను. అవి నాకు ఇష్టం ఆ పాటలు. అవి క్షణక్షణంలో 1 or 2 సాంగ్స్. ఈ మూవీలో పాటలు అన్ని నిజంగా ప్రతిదీ బాగుంది, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆబ్వియస్లీ రామ్ గోపాల్ వర్మ మళ్ళీ రీయూజ్ చేసుకున్నాడు మ్యూజిక్ ని. హిందీలో సర్కార్. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఈ మూవీ హిట్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది, అందుకని. ఇంకా చూస్తాను పాయింట్స్ ఏంటో. నాకు ఈ మూవీలో నచ్చే ఇంకోటి అంటే పాప బాబుకి పేరు ఉండదు, బాబు బాబు అనే పిలుస్తారు ఆ బాబుని. అవును, బాబు అనే పిలుస్తారు, కరెక్ట్. బాబుకి పేరు ఉండదు. అతని పేరు సీనువా? సీను. నవీన అనే పేరు ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఆ మూవీతో పోయి బయట ఎప్పుడు వినలేదు. అవును, ఎవరికి వినలేదు. అవును, నవీన అమ్మాయికి ఉంటుంది, ఇంకెవరికి వినలేదు నేను కూడా. అవును, నేను కూడా వినలే. ఓ, నవీన్ అబ్బాయి వర్షన్ అయితే అమ్మాయి వర్షన్ నవీనారా? నేను ఇప్పుడే రియలైజ్ అవుతుందా? నీకు ఇప్పుడు అర్థమైందా? నాకు ఇప్పుడే వెలిగింది. వేరే వాళ్ళు ఎప్పుడు వినలేదు నేను నవీన అనే పేరు. నేను కూడా ఎప్పుడు వినలేదు. రియల్ పీపుల్ నేను ఎప్పుడు వినలేదు. నవీన మీనింగ్ ఏంటి? నవీన అంటే కొత్తతనం. నవీన అంటే మీనింగ్ ఏంటో, నవీన అదే సేమ్ మీనింగ్. నవీన్ నవీన్ మీనింగ్ ఏంటో. ఓకే, ఇంకేమున్నాయి టాపిక్స్ మాట్లాడుకోవాలంటే? సో ఎనీవే, సో అది చాలా కాంట్రవర్షియల్ కాన్సెప్ట్. ఇంకొక టాపిక్ ఇంకొక పాయింట్ మీకు గుర్తుందా? లైక్ థాయిలాండ్ లో ఫైటింగ్ చేస్తారు, అది బాల్స్, సోమాజిగూడలో బాల్స్ ఉంటుంది చూడు. అవును, ప్రైమ్ టైం. అది అందులో చేస్తారు, బ్యాంకాక్ లో కాదు ఫైటింగ్. బాల్స్ కెళ్ళే వాళ్ళము కాదు. ఊహ గుర్తున్న ఒక సీన్ లో బ్యాంకాక్ లో అబ్బాయి ఇంకా బాబు కూర్చుని ఉంటారు, కాకపోతే అది యాక్చువల్లీ ప్రైమ్ టైం. అది ఓరీస్ కదా, ప్రైమ్ టైం అనుకున్నాం. నేను ఊహ చూసి ప్రైమ్ టైం అనుకున్నాం. మరి ప్రైమ్ టైం అంటే ఏంటో తెలియదు యాక్చువల్లీ. బాల్స్ ఆ బాల్స్ పిట్ ఉండేది, దాంట్లో కూర్చొని ఆడుకునే వాళ్ళం కాబట్టి బాల్స్ దాని పేరు ప్రైమ్ టైమా? ఓకే ఓకే. బట్ ఎనీవే, అది కాదు, ఇంకొకటి ఉంటుంది లోపల. వాళ్ళు ఓరీస్ లో హోటల్ తీస్తున్నట్లున్నారు. బ్యాంకాక్ లో క్లబ్ లో ఉంటుంది సీన్.
అసలు బ్యాంకాక్ వెళ్ళలేదేమో, ఇదంతా అవును ఇదంతా హైదరాబాద్ ఇంకా సెటిల్ ఏమో. ఆబ్వియస్లీ ఎందుకంటే బ్యాంకాక్ లో వెళ్ళి చూస్తారు, నిజంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటారా? సో హైదరాబాద్ లో ఇలాగా కొంచెం పాపులర్ గా ఆ కన్నప్ప మూవీకి ఎక్కడికి వెళ్ళారు, న్యూజిలాండ్ కలిపి ఎక్కడే మాట్లాడుకున్నాము, ఆస్ట్రియా ఎక్కడికో వెళ్ళారు. అలాంటిది బ్యాంకాక్ రామ్మోహన్ వర్మ పాపం. అంటే మేబీ కొన్ని సీన్స్ కోసం వాళ్ళు ఉంటారు, లైక్ ఆ రోడ్ పైన ఉన్న సీన్స్ అవన్నీ కోసము. బట్ ఇంకొకటి అక్కడ వాళ్ళకి కాలింగ్ బెల్ ఉంటుంది, కాలింగ్ బెల్ ఫోన్ కనిపిస్తారు వేరే వాళ్ళు, శ్రీదేవి కాల్ చేస్తారు. వాళ్ళ డోర్ బెల్ లో బేసికల్లీ బయట కనిపించేట్లు రింగ్ లాగా, ఆల్మోస్ట్ రింగ్ కెమెరా లాగా. ఎందుకంటే వాళ్ళ సూర్యకాంతం పోలీసులు వస్తారు, అమ్మాయి సముద్ర స్నానం చేద్దామని అనుకుంటే కాకపోతే లోపల నుంచి చూస్తారు. సముద్ర స్నానం గుర్తులేదా? సో బేసికలీ సూర్యకాంతం సముద్ర స్నానం చేద్దామని వెళ్తే ఆ బ్యాంకాక్ పోలీసులు సూసైడ్ చేసుకుంటుందేమో అని చెప్పి పట్టుకొని తీసుకొస్తే సూర్యకాంతం ఏమో బండబుతులు తిడుతూ ఉంటే అప్పుడు యాక్చువల్లీ బెల్ ని రింగ్ చేస్తే తిని లోపల నుంచి ఆ స్క్రీన్ లోంచి చూస్తుంది బయట ఎవరున్నారా అని. అప్పట్లో 1993 లో టెక్నాలజీ మనకి లేదు. అలాంటప్పుడు నిన్న పిల్లర్తలో కూడా ఉంది కదా అది ఫోన్, ఇది కాలింగ్ బెల్, ఇది బయట ఎవరున్నారో చూడడం. అదే వాల్ కి పెడితే కాలింగ్ బెల్ అయిపోతుంది, దాంట్లో ఏముంది? వాల్ కి పెడితే కాలింగ్ బెల్ అయిపోతుంది అంటే ఆ ఫోన్ వాల్ కి పెట్టారు అనుకో, అది కాలింగ్ బెల్ లాగా చూపిస్తారు. ఎనీవే, ఇప్పుడు మీ ఇంట్లో ఉందా? లేదు కదా, అప్పట్లో ఉన్న టెక్నాలజీ ఇప్పుడు కూడా లేదు మనకి. ఉంది మా ఇంట్లో కెమెరా ఉంది, మా ఇంట్లో మొత్తం అన్ని రూమ్స్ లో కెమెరాస్, బయట కెమెరా, మాకు హెచ్డి పిక్చర్ కనిపిస్తుంది, మాట్లాడొచ్చు మేము. కాదు అక్క చాలా కాన్ఫిడెంట్ గా మీ ఇంట్లో లేదు కదా, ఇప్పటికీ లేదు మీ ఇంట్లో అట. ఉందక్క మా ఇంట్లో కెమెరాస్ ఉన్నాయి. ఓకే, సో ఎనీవే, సో పాయింట్ ఏంటంటే 1993 లో అది ఇన్ఫాక్ట్ అమెజాన్ ఇంకా కంపెనీ ఎస్టాబ్లిష్ కూడా కాలేదు, ఎందుకంటే ఇప్పుడు రింగ్ కెమెరా చాలా ఫేమస్ కదా. అలాంటిది అప్పట్లోనే హాంకాంగ్ లో ఆ కాన్సెప్ట్ అర్థమైంది అక్క. సో ఎనీవే, సో లాస్ట్ లో పాపము అన్ని ట్రై చేస్తాడు ఆ అబ్బాయిని చంపడానికి, చావడు అనమాట. ఆ విష్ణు చక్రం వస్తుంది, ఆ విష్ణు చక్రం తోటే చంపేస్తాడు, గుర్తుంది. దానికి ముందు కూడా ఆ ఫైటింగ్ అప్పుడు కూడా పాపం కత్తి పట్టుకుని ఎగిరి కొట్టి ఏం చేసినా కూడా అతని కాదు, మెడ కూడా ఏంటి కట్ చేస్తే మళ్ళీ తీసుకుని పెట్టుకుంటాడు అబ్బాయి. అవును చక్కగా. అవును నాకు అందుకే నేను చిన్నప్పుడు చాలా భయం వేసేది, ఎంత కొట్టినా ఏం చేసినా కూడా కాదు మొహం సేమ్. నాకు ఒక ఇష్టమైన ఈ సినిమాలో ఇంకా ఇలాంటి ఇంకేదో సినిమాలు ఉన్నాయి, మర్చిపోయాను సినిమా. పర్వతద్వీపం ఇలాంటి సినిమాలో నాకు ఏమి ఇష్టం అంటే, ఈ గుహలో దయ్యాలు ఉంటాయి, వెళ్ళిపోయిందిరా అదేమి మాట్లాడుతూ ఉంటాడు చూడు, ఒరే ఏం చేస్తున్నావు రా అబ్బాయి కనుగప్పి వెళ్ళిపోయిందిరా అంటూ ఉంటే పక్కన వచ్చి, అవి నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. దీంట్లో మాట్లాడవు అలాంటి చెల్లి దయ్యాలు ఏం లేవు, కాకపోతే ఇతన్ని చంపగానే అది కూడా బ్లాస్ట్ అయిపోతుంది, బాంబ్ బ్లాస్ట్. అదే అవన్నీ ఈ అబ్బాయి ప్రాణాలు ఉంటాయి అనుకుంటూ ఉంటాయి, వీళ్ళకి పని పట్లేదు దోమేసుకుని కూర్చోకుండా చెప్పేస్తూ ఉంటాడు. పైరవద్వీపంలో అనుకుంటా పాపం అమ్మాయి వెళ్ళిపోతుంది, వీడేదో పూజ చేసుకుంటూ ఉంటాడు మాంత్రికుడు, అవి నోడుసుకుని కూర్చోవచ్చు కదా, కూర్చో ఒరే వెళ్ళిపోయింది రా అని చెప్పి వెళ్తాడు, నోడుసుకుని కూర్చోచ్చు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు కదా. కాదు, ఈ మూవీలో ఇంకొక నాకు నచ్చింది ఏంటంటే, యాక్చువల్ మనకి దేవుడు ఏదో చేస్తారు ఏం చెప్పారు, ఉత్త ఆ బాబులో ఏదో పూనట్లు చూపిస్తారు, తర్వాత ఒక స్పిన్నింగ్ వీల్, ఎందుకంటే లాస్ట్ లో విష్ణుమూర్తి విష్ణు చక్రం ఇంగ్లీష్ లో ఏమంటారు, స్పిన్నింగ్ వీల్ విష్ణుమూర్తి చక్రం విష్ణు చక్రము తిరుక్కుంటూ ఓకే నా పాయింట్ చెప్పనిస్తారా? ఆ విష్ణు చక్రం తిరుక్కుంటూ ఎందుకంటే వీళ్ళిద్దరు చక్కగా క్రౌన్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఎవరు కోట శ్రీనివాసరావు ఇంకా పరేష్ రావు. అది వెళ్ళగానే వాళ్ళకి భయం వేస్తుంది, ఓ దేవుడు వచ్చారు అని. అప్పుడు వాళ్ళ అలా కిరీటం పెట్టగానే అలా నుంచుంటుంది గాల్లో. సో యా నాకు అది నచ్చింది, ఇలాగ దేవుడిలాగా చెప్పకుండా ఇలాగ అవుతా సింబాలిక్
వాటిని చూపించారు దేవుడినట్లు. అంటే నువ్వు Very చెప్పేది intelligent. దేవుడి మోహన్ చూపించకుండా దేవుడు అవతారం చూపించకుండా అవన్నీ చూపించడము. ఓకే, యా లైక్ సింబాలిక్ గా చూపించారు. దేవుడున్నాడు, దేవుడే తన ఎలా అంటే తన కిరీటం తనే తీసుకున్నాడు. నాకు ఎవరు మనుషులు అవసరం లేదు, నా కిరీటం నేనే తెచ్చుకుంటాను లాగా టింగ్ అనుకుంటూ ఆ విష్ణు చక్రం వెళ్ళిపోయి తన కిరీటం తనే తీసేసుకుంటుంది కదా. సో మనం అనుకుంటాము మన పీపుల్ చాలా ఇంపార్టెంట్, కాకపోతే దేవుడిని ప్రొటెక్ట్ చేసుకున్నారు. అండ్ లాస్ట్ కి ఆ పెద్ద ఏమంటారు వెంకటేశ్వర స్వామి వస్తాడు చూడు, అతను హిందీ యాక్టర్ యాక్చువల్లీ, ఎందుకంటే హిందీలో రాముడు లాగా చేసేవాళ్ళు. ఫుల్ గూస్ బంప్స్ నాకైతే ఎన్నిసార్లు చూసినా కూడా ఇలాగ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆ మ్యూజిక్ కూడా బాగుంటుంది, శాంతాకారం పూజ అదేదో పాట వస్తుంది లాస్ట్ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు. సో ఇలాగ ఫుల్ గూస్ బంప్స్ వస్తాయి నాకు. యా దేవుడు అంటే ఎప్పుడన్నా వెళ్ళాలి తిరుమలకి వెళ్ళి ఎన్నో వెళ్ళాలి, వెళ్తున్నాను నేను, ప్లాన్ చేసుకోవాలి. అక్కడ నువ్వు చాలా ఊహని చెప్పొచ్చింది. నాకు మూవీ మొత్తంలోకి నాకు అందరికంటే మోస్ట్ నచ్చింది ఒకటి ఏంటి చెప్పనా, అంటే నాకు ఈ మూవీలో చాలా ఇష్టం అనమాట. ఇది క్లైమాక్స్ లో నచ్చినది చెప్తా. క్లైమాక్స్ లో నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు శ్రీదేవి ఆబ్వియస్లీ ఆ బాబాని ప్రొటెక్ట్ చేయడానికి చచ్చిపోతుంది కదా, లైక్ ఏదో సాక్రిఫైస్ లాగా. లాస్ట్ కి దేవుడు వచ్చి మరి బతికిస్తాడు, నాకు అది నచ్చుతుంది. అవును కదా. పాత మూవీస్ లో అలానే ఉండేది, ఎవరైనా చచ్చిపోయినా కూడా అందరూ మళ్ళీ బతికేవాళ్ళు చెప్పక. ఇందులో నాగార్జున యాక్టింగ్ ఎంత ఫన్నీ ఉంటుందో. నిన్నే పిల్లాడితో మూవీ చేసినప్పుడు అనుకున్నాము నాగార్జునకి ఏడుపు రాదు అని. లిటరల్లీ అంటాడు, లిటరల్లీ. అవును అవును, ఏడుపు యాక్టింగ్ రాదు. శ్రీదేవి కడుపులో నవ్వుకుందామో ఇదేం యాక్టింగ్. ఎగ్జాక్ట్లీ, పాపం ఎంత కష్టపడి నవ్వుకుంటూ ఉంటుందో ఆ సీన్ అప్పుడు. వచ్చిన వీణాను సంథింగ్ అలాంటిది ఏదో అంటాడు. యా కరెక్ట్. దాని తర్వాత ఇంకేమున్నాయి సీన్స్, నాకు ఆ అబ్బాయి ఇష్టము, చెప్పిన కళ్ళు చిదంబరంది. నీకు కాఫీ ఎప్పుడు కావాలి అంటే ఇప్పుడు 6:30 అంటే 6:30 అంటాడు. అమ్మాయి 6:30 అంటుంది. మ్యూజిక్ ఏంటి అంటే సంత జరుగుతోంది దగ్గర అంటే చాలా మోసం చేశారు అంటే నవ్వుకుంటే వెళ్ళిపోతాడు కిందకి. అప్పుడు 250 ఎంత తీసుకున్నాడు గుడికి అంటే 250 రూపీస్ తీసుకున్నారు అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కాదు మొత్తము ఆ టాక్సీ డ్రైవర్ వస్తానని రాలేదు, అక్కడ నుంచి ఇక్కడ దాకా 2000 ఎంతో తీసుకున్నాడు అంటుంది. తర్వాత ఈ అబ్బాయి ఇంకా మంచి అబ్బాయి, నేను అది ఇది 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 మొత్తం పోతే మీరు నాకు ఇవ్వాలి డబ్బులు అంటాడు. అంటే అబ్బాయి ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తాడు అనమాట. ఇంకా అది అర్థమైంది కదా. అమ్మాయి కూడా ఎవరైనా అబ్బాయి సూట్ కేసు పట్టుకొస్తుంటాడు కదా, ఆ అమ్మాయి మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయి లెఫ్ట్ ముందు నుంచుంటుంది. ఏం చెప్పాడు అక్కడ బయటికి తను నడుచుకుంటూ వెళ్ళి తను మెట్లెక్కేటప్పటికి లెఫ్ట్ పని చేయట్లేదు అని చెప్తాడు. చూసి అమ్మాయి నడుచుకుంటేటప్పుడు ఏమన్నాడు. అండ్ ఇంకొక పాయింట్ నోటీస్ చేస్తే స్టార్టింగ్ మూవీ ఎలా ఉంటుందంటే మనకి తిరుమల వెంకటేశ్వరం చూపిస్తారు, తర్వాత చుమ్మా దే తిరుపతిలో. అండ్ ఇంకొకటి ఏంటంటే సీను బేసికలీ ఏథీస్ట్ కదా, ఇనిషియల్లీ అంతా మూవీలో దేవుడిపై నమ్మకం ఉండని అబ్బాయి, లాస్ట్ లో నమ్మకం వస్తుంది. యా ఆ దేవుడిని చూడగానే అప్పుడు నమ్మకం వస్తుంది అనుకుంటా. దేవుడికి ఎందుకు కాపలాగా ఉండాలి, నువ్వు చెప్పినట్టు దేవుడే కాపాలంటే అవును అలాంటి వాళ్ళకి అన్నం పెట్టడానికి అంటాడు, బికాస్ ఉద్యోగం వస్తే వాళ్ళకి వస్తాయి కాబట్టి. ఆయన కూడా ఫేమస్ యాక్టరే, వాళ్ళ నాన్న కూడా. ఈ మూవీలో ఉత్తేజ్ కూడా ఉంటాడు. అవును, చీటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. బస్ డ్రైవర్ కదా, కండక్టర్. కాదంబరి కిరణ్ కుమార్ కూడా ఉంటాడు అతని ఫ్రెండ్. దాని తర్వాత ఈ మూవీలో బ్రహ్మానందం ఉంటాడా? లేడు కదా, లేడు అనుకుంటా. ఓ మై
రామ్ గోపాల్ వర్మ మూవీలో బ్రహ్మానందం లేకపోవడం. రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో కోట శ్రీనివాసరావు ఎక్కువ ఉంటాడు బ్రహ్మానందం కంటే. ఓయ్ అనగనగా ఒక రోజులో ఉంటాడు, మనీలో ఉంటాడు. అవునవును కరెక్టే. ఇద్దరు ఉన్నారు రెండిట్లో ఉంటాడు ఇద్దరు ఉన్నారు ఇందులో లేడు. ఎందుకంటే ఈజీగా టు బి క్వైట్ ఆనెస్ట్ అతనికి క్యారెక్టర్ లేదు ఆలోచిస్తే. క్లోజెస్ట్ ఫ్రెండ్ కాదు. నీ చెప్పనా ఒకవేళ ఇంకా రామ్ గోపాల్ వర్మ బ్రహ్మానందం పెట్టాలి అంటే ఒక యాక్టర్ రాసేవాళ్ళే. అది కూడా ప్రాపర్ గా సెట్ అయ్యే క్యారెక్టర్ ని రాసుండేవాళ్ళు. లేదు ఒక క్యారెక్టర్ రాస్తాడు అదేదో ఎగ్జాక్ట్లీ షాప్ కీపర్ బట్టల షాప్ లో ఉండేవాడు. ప్రస్తుతానికి ఉన్న స్టోరీలో ప్రాబబ్లీ బ్రహ్మానందం ఏ రోల్ కి సూట్ అవ్వకపోవచ్చు, బట్ ఇంకొకటి ఎక్స్ట్రా రాసుండేవాళ్ళు. ఈ మూవీ బ్యానర్ కూడా చాలా పెద్ద బ్యానర్. అశ్విని దత్, జగదేక వీరత్లో ఒక సుందరి తీసిన బ్యానర్. కానీ పాపం ఫ్లాప్ అయ్యి అసలు ప్రాఫిట్స్ రాలేదు ఈ మూవీకి. కానీ మంచి మూవీ, బాగుంటుంది. నాకు ఇష్టమైన మూవీ బాగుంటుంది, కామెడీ బాగుంటుంది. కాకుండా ఒక పాయింట్ కొంచెం కాంట్రవర్షియల్ పాయింట్, చాలా పెద్ద కాంట్రవర్షియల్ పాయింట్, చిన్న కాదు చాలా పెద్ద కాంట్రవర్షియల్ పాయింట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఇప్పుడైతే అది డెఫినెట్లీ కష్టము, అప్పట్లో తీసాడు ఎలాను చెప్పి. కానీ థింగ్ ఏంటంటే ఓకే ఫర్ షూర్ ఏదో దేవుడు కీటం దొంగతనం చేయడము, తిరుపతి కాంట్రవర్సీ ఒప్పుకుంటా. కానీ ఇన్ ది ఎండ్ కూడా దేవుడిని స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ టైప్ లోనే చూపించారు. ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ వచ్చిందని చూపించారు. సో నాకు ఒకవేళ వాళ్ళని వదిలేసినా లేకపోతే పార్ట్ 2 లో చూడండి కిరీటం ఎక్కడికి వెళ్ళింది టైప్ లో అన్నా కూడా నేను కాంట్రవర్సీ ఒప్పుకుంటా. కానీ అసలు కిరీటం దొంగతనం చేయడానికి ఆలోచిస్తున్నారు అనే కాన్సెప్ట్ ని చూపించడము ఒప్పుకోర్లిపి. అంతకన్నా హారిబుల్ సినిమాలే వస్తున్నాయి. దేవుడు పక్కన పెట్టు, అంతకంటే క్రూయల్ థింకింగ్ మూవీస్ వచ్చాడు ఉన్నాయి. అంటే దేవుడు అంటే సెన్సిటివ్ టాపిక్ కదా ఇండియాలో. సో ఓకే నో అంటే నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ ఆ సెట్ ఆఫ్ పీపుల్ తోటి నేను అగ్రీ చేయట్లేదు. వేరేవన్నీ ఒప్పుకుంటారు, దేవుడు ఇలాంటి రిలీజియన్ పాలిటిక్స్ ఇలాంటివన్నీ సెన్సిటివ్ టాపిక్స్ ఒప్పుకోరు. సో ఒక చూడాలి చూస్తుందో ఇక చెప్పు. ఎదురు మాట్లాడుతున్నా ఇంకా చెప్పు ఎక్కడ కూర్చోబెట్టి. కానీ ఈ మూవీ నాకు ఫుల్ నాస్టాల్జియా ఫీలింగ్, తిరుపతి వెళ్ళాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా మంచిగా తిరుపతి స్టార్టింగ్ కొండెక్కే దగ్గర చూపిస్తారు చూడు, దాన్ని ఏదో అంటారు నాకు తెలియదు. అని తర్వాత దాన్ని ఏమంటారు స్టార్టింగ్ లో తిరుమలకి ఎంటర్ అయ్యే స్టార్టింగ్ పాయింట్ ఏదో అంటారు, గరుత్మంతుడు ఉంటాడు, మీకు తెలుసా దాని ఏదో అంటారు పర్టికులర్లీ. మేబీ కామెంట్స్ లో తెలపండి, ఏదో ఉంటారు ఆ పర్టికులర్ ప్లేస్ ని. గరుత్మంతుడి గుడి ఉంటుంది, లైక్ కొండెక్కబోయే ముందు చెప్పి గుడి ఉంటుంది, జస్ట్ గరుత్మంతుడు ఉంటాడు ఇలాగా దండం పెట్టుకుని. ఆ గుడి వేరే చెప్పి ఆ పాయింట్ ని చూపిస్తారు, నాస్టాల్జియా వచ్చేట్లు. తర్వాత ఆ కొండలో కూడా ఇలా కార్ బయలుతూ ఉంటుంది, అప్పుడే కదా తప్పిపోతుంది శ్రీదేవి బేర్ వచ్చి. సో అది ఇవన్నీ చూస్తారు. తర్వాత తిరుమలలో బయట కూర్చుని ఉంటారు, ప్రసాదం అంతా తీసుకుని బయటకు వస్తారు, అందరు మనుషులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, సోమయాజులు వస్తారు అక్కడ. అలా అవన్నీ చూస్తే కొంచెం మంచి నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. మనకి ఇంకా వేరే ఏ మూవీస్ లేవు యాక్చువల్, తిరుపతి తిరుమలలో తీసిన మూవీస్ ఏం లేవు మనకి, అందుకే కొంచెం చేసుకోవచ్చు. అంటే మనకు తెలిసి లేవు ఎగ్జాక్ట్లీ మనకు తెలిసి లేవు, కానీ ఇన్ జనరల్ మేబీ ఉండొచ్చు. కాదు వాళ్ళు కోనేటికి వెళ్తారు కదా, అయితే అమ్మాయి అంటుంది కదా కోనేటిలో కాళ్ళు కరిగితే పుణ్యం వస్తుంది మా బామ్మ చెప్పింది అంటే, దాంతోపాటు కొన్ని మంచి పనులు కూడా చేయాలి అంటే నాట్ బ్యాడ్. ఏదో అనుకున్నా కానీ తెలివైన వాడివే, నాకు అర్థం కాదు అందులో ఏం తెలివో కాదు. ఏమంటాడంటే ఉత్త అదంటే పాపం చేసి కోనేళ్ళు కడుక్కుంటే పుణ్యం రాదు, దాంతో పాటు కొన్ని మంచి పనులు చేయాలి, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అన్ని పిచ్చి పనులు చేసి వచ్చి కోనేళ్ళు కడుక్కుంటే ఏమీ కాదు అంటాడు. రిపీట్ చేస్తున్నావు అంటే షార్ట్ వర్షన్ చెప్పా, నువ్వు లాంగ్ వర్షన్ చెప్పావు. బట్ దానికి నాకు అంతగా సంబంధం కనిపించలేదు. అంటే లాజికల్ అని చెప్పి చెప్పినట్టుంది. అంటే ఉత్త కోరేటు కడుక్కుంటే పుణ్యం అని చెప్పి చెప్పకుండా ఇలాంటివన్నీ చెప్పాడు కదా, కానీ కొన్ని మంచి పనులు చేయాలి ఇవన్నీ చెప్పాడు కదా అనమాట. అది గాట్ ఇట్. కాదు ఇంకొకటి నాకు నచ్చింది, కొంతమంది అలానే ఉంటారు లిపి, ఎన్ని పాపాలు చేసినా వచ్చి
కడుక్కుంటే అయిపోతుంది అనుకుంటూ ఉంటారు, అందుకని ఆబ్వియస్లీ. అంటే నేను అది కాదు, ఆ పాయింట్ ఒకటి సరిపోతుందా అబ్బాయి తెలివిగలవాడని డిక్లేర్ చేయడానికి, అది నా పాయింట్. అండ్ అదే మేబీ నాకు అది స్టిల్ కొంచెం వియర్డ్ గా అనిపిస్తుంది అనుకో. కాకపోతే ఇంకొకటి, ఆ గుడికి వెళ్ళినప్పుడు సంథింగ్ ఏదో అంటాడు, ఇది కృష్ణదేవరాయలు కట్టించారో సంథింగ్ లైక్ దట్, ఏదో ఈ అమ్మాయి కృష్ణదేవరాయలు కాదు, అవును ఇంకోటి ఏదో కూడా వత్కళాదేవి అంటుంది, నాకు ఆ పేరు ఒకటి గుర్తు, బట్ ఆ వత్కళాదేవి దేనికి అనేది నాకు తెలీదు. బట్ కాదు వత్కళాదేవి అనేసి మరి నువ్వు టూరిస్ట్ గైడ్వి, నువ్వు ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎలాగా అంటే, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేమి చేశారు మనకెందుకు టైప్స్ ఏదో అంటాడు. నచ్చింది ఏంటంటే లాస్ట్ లో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే, ఆ అబ్బాయి సూర్యుడు వచ్చేది కాశీదారం. ఎందుకంటే మనం గుర్తుందా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళిన ప్రతిసారి మనం కొనుక్కునే వాళ్ళం కాశీదారం కదా, నాకు ఇంకా ఇష్టం. తీసుకుంటా నేను వెళ్ళినప్పుడు డెఫినెట్లీ బ్లాక్ థ్రెడ్ కొని నీకు బ్లాక్ థ్రెడ్ కొంటాలి, నాకు చాలా ఇష్టం. దాంతో పాటు వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంటుంది చూడు, ఉంగరం ఉంటుంది, ఒక నెక్లెస్ కూడా ఉంటుంది ఇలా వెంకటేశ్వర స్వామి ఇది పెండెంట్ తోటి, అది కూడా బాగుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ ఉంటాయి, ఒకటేమో ఒక ప్లాస్టిక్ దాంట్లో ఉంటుంది, ఇంకొకటి అలా ఉంటుంది. ఇవి కాకుండా డెఫినెట్లీ కాశీదారం రింగ్ కొనుక్కునే వాళ్ళం, అది కాకుండా మనం లక్క చెట్లు కొనుక్కునే వాళ్ళం, గుర్తుందా? కొనుక్కునే వాళ్ళం లక్క చెట్లు, ట్రైన్ లో బ్యాక్ ఇంటికి వచ్చినప్పుడు ఆడుకునే వాళ్ళం, ట్రైన్ లోనే ఓపెన్ చేసి ఆడుకునే వాళ్ళం. అవును ట్రూ. అండ్ ఇంకోటి ఏరియా మొత్తం అంతా ఆబ్వియస్లీ వెనకాలంతా వెంకటేశ్వర స్వామి పాటలు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఆ ఫోటోలు, ఆ కలర్ కలర్ లైట్స్ వచ్చే వెంకటేశ్వర స్వామి ఫోటో, అవును అవును. ఊహా నువ్వు వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు గుర్తు కూడా లేదు యాక్చువల్లీ, నాకు చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళా. నేను లాస్ట్ టైం వెళ్ళింది మీతోటే, సో మీరు ఇద్దరిలో లాస్ట్ టైం వెళ్ళింది 2014 లో. నేను రాలేదు అప్పుడు, చిన్నప్పుడు నేను రాలేదు. నేను సమ్ టైమ్ ఎప్పుడో మచ్ లేటర్. I'm sorry. Got distracted much before. Much later. నేను కాదు అప్పుడు 2002 లోనో 3 లోనో అనుకుంటా మేము వెళ్ళింది. అప్పుడు చావ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. 3 or 4 ఎప్పుడు చిన్నప్పుడు 3 or 4. బట్ కానీ అప్పటికంటే ఇప్పుడు మేబీ రష్ ఎక్కువైపోయి ఉండొచ్చు, అండ్ పీపుల్ ఎక్కువ అయిపోయి ఉండొచ్చు ఇప్పుడు. అండ్ కొండెక్కినప్పుడు కూడా చాలా బాగుండేది, మనం దారిలో మ్యాంగో తినే వాళ్ళం. అక్కడ ఆ చాంటింగ్స్ కూడా వచ్చేది ఒక పోర్షన్ లో దేవుడివి. ఒక చోట వాటర్ ఫాల్స్ కూడా వచ్చేవి, ఇప్పుడు ఉందో తెలియదు కానీ. సో ఎనీవే, సో ఈ మూవీ చూస్తే అదే నాకు మంచి మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి, ఆ చిన్నప్పుడు వెళ్ళిన ట్రిప్స్ అన్ని గుర్తొస్తాయి. ఇదికి ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, శ్రీదేవి తన బర్త్డేకి కొండ నడిచెక్కి వెళ్తుంది. తర్వాత ఇప్పుడు జాన్వీకి అప్పుడు వెళ్తుంది శ్రీదేవి బర్త్డే రోజు. ఓకే, ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తుంది. వాళ్ళ మదర్ బర్త్డే రోజు తిని వెళ్తుంది నడిచెక్కి. ఓకే, ఇంకేమన్నా పాయింట్స్? ఇంకా పాయింట్స్ ఏం లేవు. సో ఎవరైనా ఈ మూవీ చూస్తే కనుక, ఈ మూవీ తెలిస్తే కనుక గోవింద గోవింద మూవీ ప్లీజ్ కామెంట్స్ తెలపండి. చూడకపోతే చూడండి. అండ్ ఈ మూవీకి IMDb రేటింగ్ 6.7. ఓకే లిపి? నేను 9.5. నేను కూడా 10 out of 10. నాకు చాలా నచ్చిన మూవీ. సో నేను బ్యాడ్ పాయింట్స్ ఏం కనిపించవు. అన్ఫార్చునేట్లీ 5 out of 10 ఇస్తారు. నాకు చాలా భయం ఈ మూవీ చూడడం. కూడా తక్కువ ఇస్తావు రేటింగ్? నాకు నాకు కాన్సెప్ట్ మరీ అంత నచ్చినట్టు అనమాట. బికాస్ నాకు నేను చాలా ఆర్థోడాక్స్, నేను చాలా సెంటిమెంటల్ అనమాట. నాకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. నాకు చెప్పలేసుకెళ్ళాలి టైప్ అనమాట నేను. సో అందుకని నాకు భయం ఈ మూవీ అంటే. సో 5 out of 10 నాకు. కాదు, అందులో అది చెప్పాను కదా, అబ్బాయి ఏదో వాళ్ళ నాన్నని ఆ కేసు నుంచి బయటపడడానికి బ్యాంకాక్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మంచిగా తాగి డ్రంక్ అయిపోయి పాటలు పాడుకుంటూ
సో వాటి వల్ల నేను ఒక 0.5 తగ్గించాను. వేరే మూవీ అయి ఉంటే కనుక అండ్ శ్రీదేవి ఉండకపోతే కనుక నేను ప్రాబబ్లీ ఒక 7 or 8 ఇచ్చి ఉండేదాన్ని. బట్ మిగిలిన ఎవ్రీథింగ్ బాగుంది కాబట్టి కాస్త మనసు రాయి చేసుకుని 9.5 ఇచ్చా. ఓకే, సో ముగించే ముందు ఇంకొకటి చెప్తాం అనుకున్నాము. సో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ చేసింది నిన్న పిల్లలతో పాడ్కాస్ట్ చేసామని చెప్పాము ఆల్రెడీ. దయ్యం చెప్పాను. ఓకే, దయ్యం తర్వాత నిన్నే పిల్లలతో పాడ్కాస్ట్ కూడా చేసాము. సో నిన్నే పిల్లలతో పాడ్కాస్ట్ ఎవరైనా చూడకపోతే గనక చూడండి. మాకు చాలా ఇష్టమైన మూవీ, చాలా మంచి పాజిటివ్ గా పాడ్కాస్ట్ చేసాము. సో వాట్ టు వాచ్, వాట్ నాట్ టు వాచ్, యాజ్ ఆల్వేస్. నువ్వు కూడా కొంచెం పాజిటివ్ గానే మాట్లాడవులే ఆ మూవీ గురించి. సో వాట్ టు వాచ్, వాట్ నాట్ టు వాచ్ చెప్పండి. నేను మధ్య చూడలేదు ఈ మూవీస్, సో రికమెండేషన్స్. వాట్ నాట్ టు వాచ్ నా దగ్గర ప్రస్తుతానికి ఏం లేదు. వాట్ టు వాచ్ యాక్చువల్లీ ఒక హిందీ ఒకటి చెప్దాం అనుకున్నాను. సో నిన్నే పిల్లాడితో మూవీ గురించి మనకి ఆ మూవీకి ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారో చెప్పండి. 30. లిపి 5 అట. ఆ మూవీకి మనకి 20 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో నిన్నే పిల్లాడితే కొంచెం హిట్ అని కొంచెం చెప్పుకోవచ్చు, బికాస్ 20 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఒకవేళ ఆ పాడ్కాస్ట్ చూడకపోతే ప్లీజ్ చెక్ చేయండి అండ్ నిన్నే పిల్లాడితే మూవీ గురించి పాడ్కాస్ట్ చేయండి, చూడండి. మా పాడ్కాస్ట్ చూడండి, చేయకండి. లిపి చెప్పు, వాట్ టు వాచ్, వాట్ నాట్ టు వాచ్. అంటే ఇక్కడ కొంచెం రాత్రి అయింది, నిద్ర వస్తుంది, అందుకని చెప్పు లిపి. వాట్ నాట్ టు ఏం లేదు ప్రస్తుతానికి. వాట్ టు వాచ్ హిందీ మూవీ బోస్ ద ఫర్గాటెన్ హీరో. అది బేసికలీ సుభాష్ చంద్ర బోస్ మూవీ. అది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కదా. అదే యా ఆజాదీ ఆయేగి. ఓకే, అదే మూవీ. నేను బేసిక్ ఆ మూవీ చూసిన ఒక 3-4 years తర్వాత హిస్ మ్యాజెస్టీస్ అపోనెంట్ చేద్దా. కాకపోతే ఆ మూవీలో ఉన్నవి ప్రిటీ మచ్ రియల్ స్టోరీ బేస్డ్ అండ్ లైక్ ఎవ్రీథింగ్ 90% ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ. సో అందుకని నేను అది బుక్ చదివాక నేను మళ్ళీ మూవీ చూసా. అప్పుడు అనుకున్నావు వా ఓకే వెరీ రియలిస్టిక్ మూవీ అని. అంతే. నాకేం లేవు రికమెండేషన్స్, నేను చాలా బిజీ. సో నేను నేను 2 రికమెండ్ చేస్తాను మూవీస్ ని. ఒకటి బలి అని చెప్పి ఒక మరాఠీ మూవీ. ఇది లిపి హారర్ మూవీ. లిపి మరాఠీ మూవీ, హారర్ మూవీ, చాలా మంచి మూవీ. ప్రైమ్ లోనో నెట్ఫ్లిక్స్ రెండిట్లో దేంట్లోనే ఉంది. సో రెండిట్లో చూడు. బలి చాలా మంచి మూవీ, నీకు నచ్చుతుంది. దాని తర్వాత ఇంకొక మూవీ రికమెండ్ చేసేది వన్ టైం వాచ్, కార్తిక్ కాలింగ్ కార్తిక్ అనే సినిమా, హిందీ సినిమా. సో మరీ అంత చాలా బాగుందా అంటే అంత బాగుండదు, కానీ ఒకసారి చూడొచ్చు. కార్తిక్ కాలింగ్ కార్తిక్ అనే మూవీ. ఊహను కార్తిక్ కాలింగ్ కార్తిక్ అన్నావు కాబట్టి నేను మీకు తెలుసా కూడా యాక్చువల్లీ బానే ఉంటుంది. అది కార్తిక్ కాలింగ్ కార్తిక్ ఇన్స్పైర్డ్, బట్ తెలుగులో అది మంచు మనోజ్ మూవీ. మంచు మనోజ్ అండ్ స్నేహా లాల్. కానీ బానే ఉంటుంది. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ అప్పుడు నేను లచ్చి వాళ్ళతో థియేటర్కి వెళ్ళి చూసాను మూవీని. అప్పుడు నేను ఇంజనీరింగ్ అనుకుంటా, కానీ బాగుంది అని గుర్తు. రీసెంట్ టైమ్స్ లో చూడలేదు. యా అది కూడా వచ్చే వన్ టైం చూడొచ్చు. వాట్ నాట్ టు వాచ్ అనేది మలయాళ మూవీ నీల వెలిచం అనే మూవీ చూసారా? అది కూడా గోస్ట్ మూవీ. లిపి హారర్ మూవీ, డిప్రెసింగ్ మూవీ, చాలా చెత్త మూవీ. సో నీల వెలిచం అనే మూవీ చూడకపోతే కనుక చూడకండి, అంత బాగుంటది యాక్చువల్లీ. డిప్రెషన్ వస్తుంది ఆ మూవీ. తర్వాత ఒక అరగంట సేపు పడుకోవాలి మీ అందరూ. ఆ మూవీకి డిప్రెషన్ వస్తుంది, బాగుంటది. సో ఎనీవే, సో ముగించే ముందు కొన్ని కామెంట్స్ చదువుదాము. ఓకే, సో ఫస్ట్ కామెంట్ రాసిన వాళ్ళు RSV 1503 వాళ్ళు.
వారు. సో ఈయన ఏమన్నారంటే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్, ఆహా ఊహా గారు అదిరిందండి అని రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఈ మధ్య కొంచెము అంత అంత ఫ్రీక్వెంట్ గా చేయలేకపోయాము, బట్ ఇప్పటి నుంచి చేద్దామని చెప్పి బాగా ట్రై చేస్తున్నాము. సో చాలా థ్యాంక్ యూ. దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు సోలమన్ పునూరి గారు. సో ఈయన ఏమన్నారంటే ఇది ఓ బేబీ పాడ్కాస్ట్ కిందకు వచ్చిన కామెంట్. కావ్య అక్క ఇమిటేటింగ్ ప్రగతి ఓవర్ యాక్టింగ్ రియల్లీ వాజ్ ఫన్. థ్యాంక్ యూ. దాని తర్వాత నెక్స్ట్ కామెంట్ విరూపాక్ష మూవీ కింద వచ్చిన కామెంట్. సో ఇది రాసిన వాళ్ళు యశు 2743 గారు. సో ఈయన ఏమన్నారంటే సుకుమార్ ఈజ్ నాట్ రైటింగ్ దిస్ స్క్రిప్ట్, హీ హెల్ప్డ్ ఇన్ స్క్రీన్ ప్లే అంతే. సో మేము యాక్చువల్లీ టైటిల్స్ లో చూసాను నేను స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్ అని చెప్పి, సో అందుకని సుకుమార్ అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫైయింగ్. దాని తర్వాత నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు ఎల్ వోంట్ మైండ్ ఐ వోంట్ మైండ్ 9121 గారు. సో ఈయన ఏమన్నారంటే clicked on the thumbnail out of boredom, but when you started having in-depth conversations about the film, you guys had me hooked. Appreciate it. Can't wait to be a guest in the near future for my film. Full love. సో ఈయన మూవీ చేస్తున్నట్టున్నారు, లేదంటే యాక్ట్ చేస్తున్నారు, లేకపోతే డైరెక్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ సో మేము మీతో డెఫినెట్లీ కొలాబరేట్ అవుతాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి కామెంట్ రాసినందుకు. దాని తర్వాత నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు బొడ్డూరు సాయి ప్రణీత్ 2650 గారు. సో ఈయన ఏమన్నారంటే ఇది మన విరూపాక్షి మూవీలో మాట్లాడుకున్న దాని గురించి. అక్క కార్తికేయ డైరెక్టర్ వేరు, ఈ సినిమాకి వేరు, ఈ సినిమా ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ కి. సో కార్తికేయ సినిమాకి సేమ్ డైరెక్టర్ అనుకున్నాము, సో కాదట. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రణీత్ గారు. సో మాది అది క్లారిఫై చేసినందుకు, బికాస్ మేము 2 మూవీస్ డైరెక్ట్ చేసింది సేమ్ డైరెక్టర్ అనుకున్నాము. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు మోహన కృష్ణ వీర మాచినేని గారు. సో ఇదేమన్నారంటే మనము ప్రియురాలు పిలిచింది మూవీ గురించి చేస్తూ దాని తమిళ పేరు కండుకోండి అన్నాం కదా. సో ఈయన ఏమన్నారంటే ఏది ఇది మూవీ నేమా, ఇట్ సౌండ్స్ లైక్ అ కర్స్ వర్డ్ అన్నాడు. జో సో యా తమిళ్లో ఈ మూవీ పేరు కండుకోండే. సో సో నెక్స్ట్ కామెంట్ లాస్ట్ కామెంట్ రాసిన వాళ్ళు మనీంద్ర 1710 గారు. సో ఈయన ఏమన్నారంటే కొంచెం ఫ్రీక్వెంట్లీగా వీడియోస్ చేయండి అని చెప్పారు. సో డెఫినెట్లీ ట్రై చేస్తాము. సో ఫ్రీక్వెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. సో ఇలానే కంటిన్యూ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. సో అవి మా కామెంట్స్. సో కామెంట్స్ అన్ని రాసినందుకు మేము అన్ని కామెంట్స్ చదువుతాము. సో థ్యాంక్ యూ సో మచ్. సో అది మా పాడ్కాస్ట్. ఒకవేళ మీరు గోవింద చూసారా చూడలేదు అవన్నీ తెలపండి, అండ్ మీకు ఎలా ఇష్టమో కూడా తెలపండి. ఒకవేళ మా పాడ్కాస్ట్లో జాయిన్ అవుతాం అనుకుంటే ప్లీజ్ నేను ఈమెయిల్ అడ్రస్ స్క్రీన్ పైన పెడతాను. సో ఈ ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ పంపించండి, అండ్ మాతో కొలాబరేట్ అయ్యి పాడ్కాస్ట్ మనం అందరం కలిసి చేసుకుందాము. అండ్ ఇంకేమేమైనా మూవీస్ గురించి పాడ్కాస్ట్ చేయాలని అనుకుంటే ప్లీజ్ కామెంట్స్ తెలపండి. యాక్చువల్లీ చాలా మంది పంపించారు చాలా కామెంట్స్ లో. అక్క రెస్పాండ్ కూడా అయింది లిపి, ఓకే తప్పకుండా చేస్తావు అని కూడా చెప్పింది అక్క. సో ఆ మూవీస్ అనేది తప్పకుండా చేయాలి ఇప్పుడు మనం. యా ఓకే, సో తప్పకుండా చేస్తాం మేము చూసి. ఓకేనా, సో తెలపండి మానేసి చెప్పండి అను చెప్పండి. ఓకే, సో ఇంకొక పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుస్తాము. కావ్య ఊఫ్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. థ్యాంక్ యూ. బాయ్.